హాయ్ అండి. గారెలు ఎన్ని సార్లు వేసినా అసలు కుదరటం లేదనుకునేవాళ్ళు వీడియో అస్సలు మిస్ అవ్వమాకండి. ఎందుకంటే పైన క్రిస్పీగా, లోన మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయండి. బయట రెస్టారెంట్‌లో, హోటల్స్‌లో అలాగే మనకి ఫంక్షన్స్‌లో వాటిల్లో గూడా ఈ చిట్కా ఫాలో అవుతారు. అదే చిట్కా నాకు ఈ మధ్య కాలంలో తెలిసిందండి. ఆ చిట్కానే మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో అస్సలు మిస్ అవ్వమాకండి. చివరి వరకు చూడండి. ముందుగా మనం పొట్టు మినపప్పైనా, గుళ్ళైనా గానీ శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోని అల్లం ముక్క, అలాగే 4, 5 నుంచి పచ్చిమిర్చి వేసేసేసుకొని, దాంట్లోనే మనం వాటర్ ఏమీ లేకుండా ఈ మినపప్పు అనేది వేసుకొని, గారెల పప్పులా రుబ్బి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే మనం ఇడ్లీ రవ్వ ఉంటుంది గదండీ! అది ఒక 3-4 గుప్పెళ్ళ వరకు తీసుకోవాలి. హాఫ్ కేజీకైతే ఒక 7-8 గుప్పెళ్ళ వరకు తీసుకొని, ఒక 10 నిమిషాల పాటు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. దాన్ని మనం శుభ్రం చేసి ఒక 4-5 సార్లు కడుక్కొని, ఇప్పుడు అది గట్టిగా పిండేసేసుకొని, ఈ గారెల పప్పులనేది వేసేసుకుంటున్నానండి. దీంట్లో వాటర్ అనేది ఉండకూడదండి. చాలా గట్టిగా పిండి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే, ఆ వాటర్ ఉంటే గారెల పప్పు అనేది మనకి లూజ్ అయిపోతుంది. ఒకవేళ అలా లూజ్ అయితే గనక ఒక గుప్పెడు బియ్యపు పిండి కలుపుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. కొత్తిమీర తరుగు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా గూడా మనం ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాకా ఈ చిట్కా తెలిసిన వాళ్ళైతే తెలుసని కామెంట్ చేయండి. తెలియని వాళ్ళైతే ఇది ఫాలో అవ్వండి. నిజంగా గారెలనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఇలా మనకి గారె వచ్చేలాగా చూసుకోవాలండి. కొంచెం లూజ్ అయితే చెప్పాను కదండీ! బియ్యపు పిండి కలుపుకోవచ్చు. ఇది పక్కన పెట్టుకొని, ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి. దీంట్లో మనం గారెలు వేసేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది కదా! నేను ఒక చేత్తోనే వేసేసుకుంటున్నాను. అలవాటు ఉంది కాబట్టి. అలవాటు లేకపోతే గనక మీరు ఎలా కంఫర్ట్‌గా ఉంటే అలా వేసుకోవచ్చు. కవర్ గానీ, లేదా టీ చిక్కంతో కూడా వేస్తారు కొంతమంది. అలా కూడా వేసేసుకోవచ్చు. మనం దీన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలండి. మరి హైలో పెడితే మనకి పైన కుక్ అయ్యి లోన కుక్ అవ్వదు. ఎందుకంటే మనం గారె అనేది కొంచెం లావుగా వేసుకుంటాం కాబట్టి. ఇలా మనకి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఇంక అంతేనండి, మన వేడి వేడి క్రిస్పీ గారెలు రెడీ అయిపోయినాయి. దీనికి కాంబినేషన్ తెలిసిందే కదండీ! చికెన్ కర్రీ. దాంతో ఈరోజు నేను అది కూడా ప్రిపేర్ చేశాను. అంతేనండి, దాంతో కాంబినేషన్ అదే కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. విరిస్తే కూడా మనకి సౌండ్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.